గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో నాన్న మీకు ఇది ఈ చాప్టర్లో అంటే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అండ్ మెయింటెనెన్స్లో మీకు ఇప్పుడు చెప్పేది రెండు అప్లయన్సెస్ కూడా లాస్ట్ టాపిక్ మీకు. సో ఈరోజు మనం టోస్టర్ చూద్దాం. సో టోస్టర్, సో ఇది చాలామందికి కొంతమంది తెలియదు కూడా. సో టోస్టర్ అసలు దేనికి మనకి మన ఇంట్లో బ్రెడ్ని టోస్ట్ చేయడం కోసం ఈ టోస్టర్ అనేది వాడతారు నాన్న మ్యాక్సిమం. ఇది మనకి ఇది ఒక హీటింగ్ ఎలిమెంట్ ఎక్విప్మెంట్. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన ఇంట్లో చాలా మటుకు ఎక్కువగా మనం వాడే హీటింగ్ ఎలిమెంట్ ఎక్విప్మెంట్స్ వాడతాం. ఇండక్షన్ స్టవ్ అవనివ్వండి, గీజర్ అవనివ్వండి, మర్షల్ హీటర్ అవనివ్వండి, ఓవెన్స్ అవనివ్వండి, నెక్స్ట్ ఐరన్, కిచెన్లు, ఇవన్నీ కూడా మనం చెప్పుకొని చాలా మటుకు హీటింగ్ ఎలిమెంట్స్ సంబంధించినవి చెప్పుకున్నాం అవునా. సో ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే సో చూడండి, టోస్టర్ ఆర్ యూజ్డ్ టు టోస్ట్ ద బ్రెడ్ క్విక్లీ. సో బ్రెడ్ని మనం ఈజీగా మనకి టోస్ట్ చేసి అంటే మనకు కావాలి కొంచెం క్రిస్పీగా హీట్ చేసి మనకి ఇస్తుంది అనమాట. ఇట్ హ్యాస్ టూ హీటింగ్ ఎలిమెంట్స్ అండ్ గెట్ టోస్టెడ్. టూ హీటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, రెండిట్ల మధ్యలో మనం దాన్ని పెట్టడం జరుగుతుంది. ద మోర్ టైమ్స్ ద బ్రెడ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద టోస్టర్ ద డార్కర్ ఇట్ బికమ్. సో ఎక్కువసేపు ఉంచడం వల్ల మనకి ఇంటది మారిపోవడం లాంటివి జరుగుతుంది అనమాట. అదే చెప్పారు, డార్కర్ ఇట్ బికమ్. The range of temperature that can be generated by toaster heated element is of an order 385 to 900 degrees Celsius. So heating element and heated temperature 385 to 900 degrees Celsius heat వరకు వస్తుంది. పవర్ రేటింగ్ ఆఫ్ లైన్స్ ఆఫ్ రేటింగ్ టోస్టర్ 600 వాట్స్ ఉంది, 750 వాట్స్, 1000 వాట్స్, 1250 వాట్స్ అంటే రేంజ్ని బట్టి పవర్ రేటింగ్. ఆపరేట్స్ ద వోల్టేజ్ రేంజ్ 230 volts, 250 volts to 50 inches. 230 సింగిల్ ఫేస్ సప్లైతో రన్ చేస్తాం. సో టోస్టర్లో క్లాసిఫికేషన్ చూడండి, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్. ఆటోమేటిక్లో మళ్ళీ పాపప్ అండ్ త్రో టైప్. సో ఈ విధంగా ఉంటాయి మనకి. సో చూడండి, మాన్యువల్ టోస్టర్లో ఏంటంటే మనం బ్రెడ్ని ఆటోమేటిక్గా అది పైకి రాదు, మనం మాన్యువల్గా దాన్ని తీసుకోవాలి. అంటే బ్రెడ్ అక్కడ చేతితో పెట్టి దాన్ని హీట్ చేసిన తర్వాత మళ్ళీ హీట్ అయిన తర్వాత దాన్ని రిమూవ్ చేయడం. సో ఇది మన చేతుల మీదుగా చేసుకోవాలి మాన్యువల్. అంతకుమించి మాన్యువల్ టోస్టర్లో ఏముంటుంది, సేమ్ దానికి ఎలక్ట్రికల్ సప్లై ఇస్తారు. ఈ విధంగా ఉంటుంది అన్న మాన్యువల్ టోస్టర్. సో చూడండి, ఈ గ్రిల్స్ మధ్యలో ఈ గ్రిల్స్ ఒకటి ఓపెన్ అవుద్ది మనకి. సో అటు ఇటు ఓపెన్ అవుతాయి గ్రిల్స్. మనం ఏం చేస్తారు, హీటింగ్ ఎలిమెంట్ అక్కడ మనం ఏం చేస్తారు, బ్రెడ్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. సో వన్ సైడ్ కాలేక మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ రొటేట్ చేసి మళ్ళీ పెట్టడం. సో ఈ విధంగా చేయాలి. ఈ విధంగా పైన గ్రిల్ని ఓపెన్ చేయడం, ఆ గ్రిల్ ఓపెన్ చేసి సో బ్రెడ్ స్లైసెస్ని అక్కడ పెట్టడం. సో స్లైసెస్ అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ గ్రిల్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ క్లోజ్ చేసిన తర్వాత ఏమవుతుంది, హీటింగ్ ఎలిమెంట్ ద్వారా అవి హీట్ అయ్యి అటు ఇటు రోస్ట్ అవుతుంది. సో మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ రొటేట్ చేసి అనదర్ సైడ్ మళ్ళీ మనం చేస్తాం. సో ఆ విధంగా ఉంటుంది. ఇది ఆటోమేటిక్ టోస్టర్. ఇది ఆటోమేటిక్లో ఇది పాపప్ టైప్. ఇది పాపప్ టైప్ అనమాట. సో రెండు డయాగ్రామ్స్ ఇక్కడే ఇచ్చాడు, యాక్చువల్గా ఇది ఎక్కడ ఇవ్వాలి ఇది. సో మన బుక్లో అయితే అలాగే ఇచ్చాడు. సో అందుకని మీకు ఇలా ఇచ్చాను నేను. సో ఇది పాపప్ టోస్టర్. సో ఇదేంటి, మనకి బ్రెడ్ స్లైసెస్ దాంట్లో పెట్టుకొని కిందకి పెడతాం. సో కింద దిగుతాయి అవి ఆటోమేటిక్గా. సో కింద హీట్ అయ్యి ఒకసారి అవి క్లియర్ అయిపోగానే పైకి వచ్చేస్తాయి మన స్లైసెస్ అనేవి, బ్రెడ్ స్లైసెస్ అనేది. సో పైకి ఆటోమేటిక్గా అది పైకి పాపప్ చేస్తుంది హీట్ అయిపోయాక రెండు పక్కల కూడా. సో ఈ విధంగా ఉంటుంది పాపప్ టోస్టర్స్ ఇవి. సో అవి అండ్ దాన్ని సర్క్యూట్ పాపప్ది వైరింగ్ డయాగ్రామ్ చూడండి. ఈ విధంగా వైరింగ్ డయాగ్రామ్ అనేది ఉంటుంది నాన్న. ఒక పక్క మధ్యలో సెంటర్ హీటింగ్ ఎలిమెంట్ ఇది, ఇటు పక్క రెండు పక్కల హీటింగ్ ఎలిమెంట్ ఇది. ఈ విధంగా ఉంటుంది. అంటే మనకి సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం ఇచ్చాడు, లోపల డిజైన్ వేరేలా ఉంటుంది. సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫంక్షనల్ స్విచ్, థర్మోస్టాట్, టైమరు, రెసిస్టర్, ఇండికేటర్. సో ఈ విధంగా ఉంటుంది మనకి స్విచ్, దానికి ఇచ్చే స్విచ్ సప్లై. సో ఇది టోస్టర్ యొక్క వైరింగ్ డయాగ్రామ్. అలాగే త్రో టైప్ టోస్టర్స్ ఉంటాయి చూడండి. త్రో టైప్ టోస్టర్స్ అంటే వెళ్ళాను మధ్యలో పెడతాం, ఆటోమేటిక్గా అది అటు ఇటు త్రో చేసేస్తుంది అనమాట మనకి. సో బ్రెడ్స్ని అటు ఇటు త్రో చేయడం జరుగుతుంది. రోలర్స్ ఉంటాయి, మధ్యలో రోలర్స్ ఉన్నాయి. హీట్ అయిన బ్రెడ్ని ఆటోమేటిక్గా బయటికి వేయడం జరుగుతుంది. త్రో టైప్ ఆటోమేటిక్ టోస్టర్ అనమాట. ఈ డయాగ్రామ్ చాలా రేర్గా మన బుక్లో పెట్టినది, నెట్లో దొరకదు. ఈ డయాగ్రామ్ చాలా వెతికాను. సో ఈ విధంగా ఉంటాయి త్రో టైపు అండ్ అలాగే పాపప్ అండ్ మాన్యువల్ టోస్టర్స్ చూసారు కదా.
సో వాటికి తగ్గ మ్యాటర్ రాసుకున్నారు. ఏం లేదు, ఎలా వర్క్ చేస్తేనే చెప్తారు మీకు క్లియర్గా దీంట్లో మ్యాటర్లో. అదేవిధంగా మనం చెప్పిస్తున్నాం అక్కడ నీట్గా మీకు సింపుల్గా చెప్పాను, మీరు దాని మ్యాటర్ కింద రాసుకోండి. ఓకే, స్టెప్స్ డిస్మాంట్లింగ్ అసెంబ్లీ మనం ఫస్ట్ నుంచి పడుకుంటున్నాయి. 40 watts టెస్ట్ ల్యాంప్, ఇన్సులేటెడ్ కాంబినేషన్, లాంగ్ డిస్ప్లేయర్, స్క్రూ డ్రైవర్ అండ్ స్పానర్స్. సో ఈ విధంగా ఉంటాయి. సో ఫాలోయింగ్ స్టెప్స్ చూసుకుంటాం. సో చూడండి, అన్ప్లగ్ ద టోస్టర్ ఫ్రమ్ ది సప్లై అండ్ what the toaster bread crumbs inside it. Remove the toaster cover and remove the screws, levers and knobs. Move the carrying lever up and down to check the smooth operation. సో అన్ప్లగ్ చేయమన్నాడు. తర్వాత దాంట్లో ఏమన్నా స్లైసెస్ ఇలాంటివి ఏమైనా ఉంటే బ్రెడ్ పీసెస్ క్రాప్స్ రిమూవ్ చేయమన్నాడు. అంటే మనకి అవి ఊరిపోయి పడతాయి కదా, ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోమన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత రిమూవ్ చేసేమన్నాడు. దానికి ఉన్న టోటల్ కవర్ని అంతా కూడా రిమూవ్ చేయాలి. తర్వాత మూవింగ్ పార్ట్, మనకి అప్ అండ్ డౌన్ మూవింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, అది స్మూత్గా ఉందో లేదో ముందు ఆపరేషన్ చెక్ చేసుకోమన్నాడు. ఇన్సైడ్ ద టెస్ట్ అండ్ హీటింగ్ ఎలిమెంట్, ఇన్స్పెక్ట్ ద టెస్ట్. హీటింగ్ ఎలిమెంట్ మనం ఏ విధంగా టెస్ట్ చేస్తాం, మన సిరీస్లోనే ఇప్పుడు టెస్ట్ చేసుకుంటాం హీటింగ్ ఎలిమెంట్ వర్క్ చేస్తుందా లేదనేది. నెక్స్ట్, యూజ్డ్ ఏ కంటిన్యూటీ టెస్టర్, ఇట్స్ టెస్ట్ ల్యాంప్ ఆర్ మల్టీమీటర్ అండ్ టెస్టర్ ఇంటర్నల్ పార్ట్స్ ఇస్ టోస్టర్. సో కంటిన్యూటీ టెస్టర్ కానీ పెట్టేసి సో సప్లై అనేది కంటిన్యూ అవుతుంది లేదా, అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదని వాళ్ళు చెక్ చేయాలి. రీప్లేస్ ద ఫెయిల్యూర్ పార్ట్స్, ఏమన్నా ఫెయిల్యూర్ అయినా లోపల కంట్రోల్ స్విచ్ పోయినా, ఇండికేటర్ లైట్ పోయినా, ఏమన్నా పోయిన ముందు దాన్ని రీప్లేస్ చేసుకునేలా ఉండాలి. అండ్ అదేవిధంగా రీఅసెంబుల్ ద టోస్టర్ ఫ్లాగ్ డ్యూటీ అండ్ యూజ్ ఎ పీస్ ఆఫ్ బ్రెడ్ ద టెస్టింగ్ ద టోస్టర్. సో మళ్ళీ రీఅసెంబుల్ చేసి ప్లగ్ చేశాక మళ్ళీ బ్రెడ్ పీసెస్ యూస్ చేసి టోస్ట్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇది స్టెప్స్ డిస్మాంట్లింగ్ అండ్ అసెంబ్లీకి సంబంధించి. అదేవిధంగా టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ రిపేర్స్ చూడండి. టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ రిపేర్స్. ద పాసిబుల్ రీజన్ బిహైండ్ ఇంప్రాపర్ ఆపరేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ టోస్టర్ ఆర్ గివెన్ బిలో. సో చూడండి, ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ ఏముంటాయి. ఫ్యూజన్స్, disconnect the heating element terminal, supply cords, plug or connector. సో హీటింగ్ ఆపరేషన్ సర్క్యూట్ ఫెయిల్యూర్ అయిందంటే ఏమన్నా ఓపెన్ సర్క్యూట్. సో హీటింగ్ ఎలిమెంట్ డిస్కనెక్షన్ అవ్వచ్చు, లేదా టెర్మినల్స్ పోవచ్చు, సప్లై కార్డ్ పోవచ్చు, లేదా ప్లగ్లో కనెక్షన్ ప్రాబ్లం అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, కనెక్ట్ ద టెస్ట్ ల్యాంప్ విత్ సిరీస్ సప్లై కాంపోనెంట్స్ అండ్ మొత్తం అన్ని కాంపోనెంట్స్. అంటే పవర్ కార్డ్ పనిచేస్తుందా లేదా, హీటింగ్ ఎలిమెంట్ పనిచేస్తుందా లేదా, అవి ఎలా పనిచేస్తుంది. టెస్ట్ ల్యాంప్లో మనకి డిమ్, డార్క్, ఫుల్, డిమ్ అండ్ నాట్ గ్లో. సో ఈ విధంగా ఉంటాయి మనకి. సో డార్క్గా గ్లో అవుతుందంటే ఫుల్ బ్రైట్లో గ్లో అవుతుంది అంటే అక్కడ ఏదో ఫెయిల్యూర్ అవుతున్నట్టుగా మనకి. డిమ్గా ఏమవుతుందంటే నార్మల్గా ఉన్నట్టు, అసలు వెళ్ళట్లేదంటే సప్లై అసలు వెళ్ళలేనట్టుగా మనకి షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా ఇక్కడ ఉంటుంది మనకి. సో ఈ విధంగా మనకి అన్ని చెక్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, మొత్తం రిపేర్ డ్యామేజ్ అయినాయి ఎక్కడైనా ఐడెంటిఫై చేసి వాటిని రీప్లేస్ చేసుకోవాలి. అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అంటే ఏంటంటే మనకి ఎక్కడైనా సప్లై షార్ట్ అవ్వడం కానీ, టెర్మినల్స్ టచ్ అవ్వడం కానీ ఈ విధంగా ఉంటుంది. ఆ టెర్మినల్స్ చెక్ చేసుకోవడం, వాటిని ఇన్సులేట్ చేసుకోవడం, టచింగ్ టెర్మినల్స్ సపరేట్ చేసి ఇన్సులేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎర్త్ ఫెయిల్యూర్ టెస్ట్ కూడా ప్రతిసారి మీరు చెప్పాలి. సో దేనికన్నా ఎర్తింగ్ అట్లా అవుతుంటే అవన్నీ చెక్ చేసుకోవాలి. అంటే ఎర్త్ లీకేజ్ ఎక్కడైనా సప్లై లైవ్ వైర్స్ ఎక్కడైనా కావడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఎర్త్ అండ్ లీకేజ్ టెస్ట్ అంటారు దాన్ని. సో ఎక్కడ లీకేజ్ అవుతుంది, బాడీగా ఏమైనా వస్తుంది, మన షాక్ కొట్టడం కానీ ఎలాంటి జరుగుతుందంటే సో దాన్ని కూడా సపరేట్ చేసి దాన్ని ఇన్సులేట్ చేసుకోవాలి. టచింగ్ పార్ట్ని సపరేట్ చేసి మెటల్ బాడీకి. సో ఆ విధంగా ఇన్సులేట్ చేసుకోవాలి. ప్రికాషన్స్ ఏంటి, మేక్ షూర్ ద టోస్టర్ ఇస్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద సప్లై బిఫోర్ వర్కింగ్ ఆన్ ఇట్స్. సో మనం దానిపైన వర్క్ చేస్తున్నాం, దాని సప్లై అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కనెక్ట్ చేయాలి. ఇన్సులేటెడ్ యువర్ సెల్ఫ్ అండ్ డ్రై వుడ్ అండ్ రబ్బర్ మ్యాట్ విల్ టెస్ట్ ద టోస్టర్. సో మనం టెస్ట్ చేసినప్పుడు డ్రై వుడ్ లేదా రబ్బర్ మ్యాట్స్ మీద కూర్చొని టెస్ట్ చేయాలన్నా. నెవర్ టర్న్ ఆన్ ద పవర్ సప్లై అంటిల్ యాక్చువల్లీ టోస్టర్ వర్కింగ్ ప్రాపర్లీ. సో మనది ప్రాపర్గా వర్క్ చేసేంత వరకు కూడా మన టోస్టర్ని ఎప్పుడూ కూడా పవర్ సప్లై డైరెక్ట్ ఇచ్చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ టెస్ట్ ల్యాంప్లోనే ఇచ్చుకోవాలి. మేక్ షూర్ దట్ హీటింగ్ ఎలిమెంట్
make sure that the heating element and other components are handle before cool and hold the handle before working on the toaster. సో హీటింగ్ ఎలిమెంట్స్ ఇంకా వేరే పార్ట్స్ ఉంటాయి కదా, సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి కొన్ని. ఆ సెన్సిటివ్ పార్ట్స్ దగ్గర చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, స్మూత్గా కూల్గా చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే అవి ఏమైనా డ్యామేజ్ అయినాయి అంటే మళ్ళీ రీప్లేస్ చేయడం చాలా కష్టం ఉంది. సో ఇది టోస్టర్ యొక్క వర్కింగ్ ప్రాసెస్, దాని యొక్క డిస్మాంటిల్, దాంట్లో ఉండే మెథడ్స్, దాంట్లో ఉండే టైప్స్ అన్నీ చెప్తాం. సో అదేవిధంగా కూడా ఎయిర్ కూలర్ చూద్దాం. ఎయిర్ కూలర్. సో ఎయిర్ కూలర్ అనేది సో ఎయిర్ కూలర్ అయితే దాని ప్రిన్సిపల్ ఏం చేస్తాం మనకి. సో ఇప్పుడు ఎయిర్ కూలర్ అంటే మ్యాక్సిమం మనకి ఇది ఏసీ కాదు, ఇది అసలు ఏసీయే కాదు. ఇది దీంట్లో ఉండేది కూడా ఒక నార్మల్ మన ఎగ్జాస్ట్ ఫ్యాన్, మన టేబుల్ ఫ్యాన్ ఎలా ఉంది ఆ విధంగా ఒక మోటార్ ఉంటుంది. బట్ దీన్ని కూల్ చేయడం, దీంట్లోంచి కూల్ ఎయిర్ రావడానికి దాని చుట్టూ సరౌండింగ్ ఇచ్చిన బాడీ దీన్ని ఎయిర్ కూలర్ అంటారు. అంటే వస్తున్న ఎయిర్ని, అంటే అవుట్ ఎవాపరేట్ ఉన్న ఎయిర్, ఇప్పుడు మనకి హాట్ ఎయిర్ అనేది బయట ఉంటుంది, ఎవాపరేట్ ఆ ఎయిర్ మనకి గాలి, ఆ హాట్ ఎయిర్ని కూల్ చేసి మనకి కూల్ ఎయిర్ని ఇవ్వడం కోసం దీన్ని ఎయిర్ కూలర్ అంటారు. అంటే ఎయిర్ని కూల్ చేస్తుంది ఇది, అంతే తప్ప మనకి ఏసీ టైప్లో కాదు. ఏసీ టైప్లో మనకి చల్లగా ఏసీ ఇచ్చేయడం జరుగుతుంది. ఏసీలో ఏంటి మీకు అందులో కంప్రెసర్ ఇవన్నీ ఉంటాయి, దాన్ని ఏం చేస్తుంది అక్కడ ఐస్ ఫామ్ చేసి మనకి ఐస్ ఫామ్ ద్వారా అవుట్ నుంచి వస్తున్న ఎయిర్ని కూల్ చేసి బయటకు పంపిస్తుంది మనకి ఫుల్ ఏసీ అది. సో అంటే బాగా కూల్ ఎయిర్ వస్తుంది దాంట్లో, ఇంకా అంటే ఐస్ ఫార్మేషన్ ఎయిర్ వస్తుంది. దీంట్లో ఐస్ ఫార్మేషన్ ఉండదు, ఓన్లీ ఉన్న ఎయిర్ని కూల్ చేసి మనకి ఇస్తుంది. ఆ ఎయిర్ని కూల్ చేయడానికి వాడే మెయిన్ ఎక్విప్మెంట్స్ ఏంటి, ఆ విధంగా మనం దీంట్లో చూద్దాం. సో దీంట్లో ఫస్ట్గా మనం చూసేది ఏంటంటే, సో ఇది ఒక కంటైనర్ టైప్లో ఉంటుంది. సో ఈ రౌండ్ సర్కిల్లో చూసారా, ఇక్కడ మీకు ఒక ఫ్యాన్ టైప్లో పెడతారు. అంటే మన ఎగ్జాస్ట్ ఫ్యాన్లా ఉంటుంది, టేబుల్ ఫ్యాన్ లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. ఆ విధంగా ఒక మోటార్ పెట్టి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇస్తుంది మనకి. సో ఆ ఫ్యాన్కి ఏంటి కింద మనకి చిన్నది సబ్మెర్సిబుల్ పంప్ లాగా, అంటే వాటర్ పంప్ ఒకటి పెడతారు, పంప్ మోటార్. మన వాటర్ పంప్ ఎలాగంటే మనం ఇళ్ళల్లో కింద నుంచి మన వాటర్ పైన ట్యాంక్లోకి ఎలా పంపిస్తుంది. సో ఆ విధంగా ఉండే మోటార్ ఇది మోటార్ ఇరిగేషన్ మోటార్ ఉంటుంది అనమాట. సో ఇరిగేషన్ మోటార్ అనేది పెట్టడం జరుగుతుంది అక్కడ. సో ఇరిగేషన్ మోటార్ పెట్టడం, అదేవిధంగా ఇరిగేషన్ మోటార్ పెడతారు. అండ్ దాని చుట్టూ ఉన్న బాడీస్లో ఏంటంటే మీకు ఈ కింద ట్యాంకర్ అని చూసారా, ఇందులో మనకి వాటర్ అనేది ప్లేస్ చేస్తారు. మన దానిలో ఉండే వాటర్ అనేది దీంట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. హాట్ వాటర్ కాదు, కొంచెం చల్లగా ఉండే వాటర్ వేస్తాం, మనం నార్మల్ వాటర్ చల్లగా ఉండేది వేస్తాం. ఇదేమవుతుందంటే ఈ ఫ్యాన్ అయినప్పుడు ఇక్కడ పంప్ మోటార్ కూడా ఆన్ చేస్తారు. సో ఆ మోటార్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ అంతా దాని ద్వారా కనెక్ట్ అయిన ట్యూబ్స్ ద్వారా ఈ సైడ్స్లో ఉన్న ఈ మ్యాట్స్, అంటే కూలింగ్ మ్యాట్స్ అనేవి ఉంటాయి చూడండి, వాటిలో ఏంటంటే కొంచెం ఈ గడ్డి ఇలాంటివి పెడతారు. ఈ గడ్డి ఇలాంటివి పెట్టేసి వాటికి వాటర్ సప్లై ఎలా పెడతారో, ఆ వాటర్ సప్లై వల్ల ఏంటంటే అవన్నీ చల్లగా అవుతాయి. ఆ చల్లగా అవడం వల్ల ఏంటి మనకి ఎయిర్ లాగినప్పుడు బయట నుంచి వస్తున్న హాట్ ఎయిర్ని అది ఆ చల్లదనం నుంచి వస్తుంది కదా, కూల్గా కనెక్ట్ అయిపోద్ది అనమాట. కనెక్ట్ చల్లగా అయిపోయి చల్లటి ఎయిర్ని మనకి బయటకి ఇవ్వడం జరుగుతుంది. సో అదే మెయిన్గా దీంట్లో జరిగింది. అంటే ఇందులో ఏమవుతుంది, ఎవాపరేషన్ అవుతుంది అక్కడ. ఎవాపరేట్ అవుతున్న హాట్ ఎయిర్ని కూల్ ఎయిర్గా ఎవాపరేట్ చేస్తుంది అక్కడ. సో అదే మెయిన్ ఎయిర్ జరిగే ప్రాసెస్. దీంట్లో మెయిన్ పార్ట్స్ చూడండి.
వేరియస్ పార్ట్స్ దట్ నీడ్ టు మేక్ ఎవాపరేట్ కూలింగ్ ద సింపుల్ ఎయిర్ కూలర్ ఆర్. సో చూడండి, ఫ్యాన్ అండ్ విండ్స్. ఫ్యాన్ అండ్ విండ్స్. ఫ్యాన్ అండ్ విండ్స్ అంటే అన్న, ఫ్యాన్ ఈజ్ డైరెక్ట్లీ కూల్ ఎయిర్ టువర్డ్స్ ద రూమ్. ద ఫ్యాన్ కంటిన్యూస్లీ ఫ్లో కూల్ ఎయిర్ ఇన్ ద రూమ్. సో ఫ్యాన్ అండ్ విండ్స్ అంటే దాని చుట్టూ ఉన్న వెంటిలేటర్స్ ఉంటాయి చూడండి. దీని చుట్టూ వెంటిలేటర్స్ అనేవి ఉంటాయి. సో ఆ వెంటిలేటర్స్ ఏం చేస్తున్నాయి మీకు, ఆ వెంటిలేటర్స్ అనేవి మీకు కూల్ ఎయిర్ అనేది, అంటే దాని చుట్టూ ఆల్రెడీ వాటర్ అనేది ఫ్లో అవుతుంది కదా వెంటిలేటర్స్లో. సో కూల్ ఎయిర్ అనేది మీకు ఏం చేస్తుంది, ఏ ఫ్యాన్ తిరిగినప్పుడు దాంట్లో నుంచి ఎయిర్ మన బ్యాక్ సైడ్ నుంచి ఎయిర్ని ఎదురుగా వస్తుంది. సో ఆ కూల్ ఎయిర్ అనేది లాక్కుంటుంది అనమాట వెంటిలేటర్స్ ద్వారా చాలా ఉంటుంది. వాటర్ సోర్స్. ఎవాపరేట్ ద కూలర్ యూజ్డ్ వాటర్ సో ద నెసరీ టు ఫిల్ ద కూలర్ విత్ వాటర్ సో దట్ ద కూలింగ్ కెన్ టేక్ ప్లేస్. సో వాటర్ సోర్స్ అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే ఎయిర్ని చల్లగా కూల్గా మార్చడానికి ఎవాపరేట్ అవడానికి యూజ్ అయ్యేది వాటర్. అక్కడ కూలింగ్ ప్యాడ్స్ అంటే దాని చుట్టూ కూలింగ్ ప్యాడ్స్ అనేది పెడతారు ప్యాసేజెస్లో అండ్ సరౌండింగ్ చుట్టూ కూడా కూలింగ్ ప్యాడ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్. అదే మనకి డిస్ట్రిబ్యూటర్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఇంకోటి ఏంటంటే మనకి ఈ స్వింగ్ మోటార్ అనేది ఒకటి ఉంటుంది. చిన్నది స్వింగ్ మోటార్ ఉంటుంది. అంటే ఎయిర్ని అటు ఇటు మనకి వస్తున్న ఎయిర్ని టోటల్గా అంతా స్ప్రెడ్ చేయడం కోసం స్వింగ్ మోటార్ ఏం చేస్తుంది, ఆ మోటార్ని మన ఏసీ, మీరు ఇప్పుడు కాళ్ళు చూసుంటే పైన మనకి ఏసీ రావడానికి స్వింగ్స్ ఉంటాయి చూసారు అలాగా. సో ఆ విధంగా స్వింగ్స్ అనేవి ఉంటాయి అక్కడ. అది మొత్తం అటు ఇటు రొటేట్ అవుతూ ఉంటుంది మనకి. సో అది చెప్తున్నాను అన్నమాట. సో ఇది ఈ విధంగా ఉంటుందన్న మనకి కూలర్ యొక్క వర్కింగ్ ఒక డయాగ్రామ్ ఇది. సో చూడండి, కూలింగ్ ప్యాడ్స్ అనేది చుట్టూ, అంటే ఎక్కడైతే కాదు అటు ఇటు కూడా లెఫ్ట్ సైడ్ బ్యాక్ మొత్తం టోటల్ 270 degreesలో పెడతారు. దాన్ని 270 degreesలో కూడా కూల్ ప్యాడ్స్ అనేవి ఉంటాయి. మిగతా ఫ్రంట్ మాత్రం మనకి అవుట్లెట్ ఎయిర్ వచ్చేది అనేది ఈ ఫ్యాన్ అనేది బిగిస్తారు. ఫ్యాను, అలాగే పంప్, వాటర్ ట్యాంకు, వాటర్ పంప్ మోటారు, అలాగే స్వింగ్ మోటార్ ఉంటుంది. ఇక్కడ స్వింగ్ మోటార్ అది మీకు ఎలా కింద వైరింగ్ డయాగ్రామ్లో చూపిస్తారు. స్వింగ్ మోటార్ ఏం చేస్తారు అటు. సో ఇక్కడ హాట్ ఎయిర్ వస్తుంది. ఈ కూల్ ప్యాడ్స్ ద్వారా ఏమవుతుంది, వచ్చిన హాట్ ఎయిర్ సో చల్లగా అవుతుంది. చల్లగా అవడంతో ఈ ఫ్యాన్ ద్వారా మళ్ళీ కూల్ ఎయిర్ బయటకు వస్తుంది. ఈ పంప్ ఏం చేస్తుందన్నా, కింద ఉన్న వాటర్ ట్యాంక్లో ఉన్న వాటర్ని మనకి ఈ కూల్ ప్యాడ్స్లోకి కంటిన్యూస్గా పంప్ చేస్తూ ఉంటుంది ఆన్సేపు. సో అది జరిగేది. సో ఈ విధంగా మనకు ఉంటుంది. సో చూడండి, ఇక్కడ వాటర్ ఇన్లెట్ చేసేది పార్ట్స్ అని కూడా కింద ఇచ్చాను నేను. కింద అంతా కూడా వాటర్ ట్యాంక్ అయినా ఈ సైడ్స్లో మీకు ఇవన్నీ కూడా ఈ మెష్ కూడా ఇవన్నీ కూడా కూల్ ప్యాడ్స్ మీకు. ఇది ఫ్యాన్ అనమాట. సో చూడండి 12 parts కూడా ఇచ్చాను. అలాగే కంట్రోల్ ప్యాన్. ఇప్పుడంటే ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ ఆపరేషన్ వచ్చింది. ఇదివరకంటే రెగ్యులేటర్స్ టైప్లో ఉండేది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఆపరేషన్ అంటే చాలా మట్టుకు ఉన్నాయి. ఇంత 2 hours రన్ అయితే చాలా అని చెప్పేసి కూడా ఉంటుంది. ఇంత టెంపరేచర్ రాగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవడం కూడా ఉంటుంది. అంటే దాంట్లో ఫార్మేషన్ అలా వస్తుంది. ఫ్యాన్ స్పీడ్, అలారం స్వింగ్, జస్ట్ ఫర్ కూలర్ స్మార్ట్ స్పీడ్, స్మార్ట్ స్లీప్ అంటే ఆటోమేటిక్గా స్లీప్ అవడం అలా టైమర్స్. సో ఇంత కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్ ప్యానల్లో వచ్చింది మనకి. సో ఇదివరకు ఏంటంటే రెగ్యులేటర్స్ ఉంటాయి, ఎంత పని చేయాలి యాక్చువల్గా టైం మనం ఎంత పెట్టుకున్నా ఇందులో కూలర్లో ఎన్ని వేస్ట్. ఇదంతా కూడా ఏంటంటే యాక్చువల్గా ఇది ఏంటంటే ఈ ఆపరేషన్ అంతా కూడా ఒక ఏసీ ఆపరేషన్ సంబంధించి ఇచ్చేసాడు మీకు ఇందులో ఈ ప్యానల్లో. యాక్చువల్గా ఇంత ఏసీ ఆపరేషన్ ప్యానల్ ఉండదు దీంట్లో. మ్యాక్సిమం చూసుకుంటే ఇంత ఏసీ ఆపరేషన్ ప్యానల్ ఉండదు. మ్యాక్సిమం దాంట్లో ఉండదు ఏంటంటే పవర్ బటను, స్వింగ్ మోటార్, ఫ్యాన్ స్పీడ్, నెక్స్ట్ ఏంటంటే పంప్ మోటార్ స్పీడ్, మోటార్ అనేది ఉంటుంది. ఈ విధంగా అంటే కింద మనకి పంప్ మోటార్ ఆన్ అవ్వడానికి సంబంధించి ఈ 3 ఉంటాయి. యాక్చువల్గా మనం పవర్ సప్లై ఆన్ చేయగానే ఆటోమేటిక్గా ఫ్యాన్ అండ్ పంప్ మోటార్ 2 ఆన్ అయిపోతాయి. బై జస్ట్ స్వింగ్ మాత్రం మనం సపరేట్గా ఆన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫ్యాన్ మోటార్ స్పీడ్ మనం అడ్జస్ట్ చేస్తున్నాం. స్పీడ్ పెంచడానికి ఒకటి ఉంటుంది, పవర్ బటన్ ఒకటి ఉంటుంది. పవర్ బటన్ ఆన్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఫ్యాన్ ఆన్ అయిపోతుంది. అదేవిధంగా పంప్ మోటార్ కూడా ఆన్ అయిపోతుంది.
దాని తర్వాత మనకి ఫ్యాన్ రెగ్యులేట్ చేసుకోవడానికి, తర్వాత స్వింగ్ మోటర్ ఆన్ చేసుకోవడం. అంటే ఒకరు కూర్చున్నప్పుడు ఈ స్వింగ్ మోటర్ అవసరం లేదు, ఒకరే ఉన్నప్పుడు ఏంటంటే స్వింగ్ మోటర్ ఆఫ్లో పెట్టుకున్నాము ఒకరికి జరుగుతుంది. అది చుట్టూతో ఒక 4-5 కూర్చున్నప్పుడు స్వింగ్ మోటర్ ఆన్ చేసుకుంటే అందరికీ మనకి స్వింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా జరుగుతుంది. అండ్ ద కూలర్ ఈ స్టాండర్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ టైం దే ఆర్ డిస్ప్లే ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ అదర్ ప్యానల్స్. సో చూడండి, దీంట్లో ఫంక్షనల్ కీస్ నేను మెయిన్ కీస్ ఇందాక మీకు చెప్పాను కదా, ఆ మెయిన్ కీస్ మాత్రం నేను దీంట్లో మీకు ఇవ్వడం జరిగింది. సో పవర్ స్విచ్ ఎందుకు మనకి ఇది కూలర్ని ఆన్ ఆఫ్ చేయడానికి అన్నట్లకి ఇదే, అంటే టోటల్ ఆన్ అవ్వడానికి ఆఫ్ అవ్వడానికి ఇదే యూజ్ చేస్తాం డిస్ప్లే పరంగా. సో దానికి వచ్చాం. తర్వాత కూలింగ్ ఏంటంటే కూలింగ్ అవ్వడం కోసం మనం, కూలింగ్ అంటే పంప్ మోటర్ ఆన్ అవుతుంది అనమాట, మీకు ఏం లేదు. కూలింగ్ అంటే ఏం కాదు, ఇది కింద పంప్ మోటర్ ఆన్ అవ్వడానికి ఇది యూజ్ చేస్తాం. అంటే మనకి ఇచ్చిన స్మార్ట్ ప్యానల్ ఇచ్చింది కదా, స్మార్ట్ ప్యానల్ తగ్గట్టుగా కూలింగ్ అంటే అప్పుడు పంప్ మోటర్ ఆన్ అవుతుంది. వాటర్ పంప్ విల్ బి ఆపరేటెడ్ అని చెప్పాను కదా. సో పంప్ మోటర్ అనేది ఆపరేట్. స్వింగ్ అంటే ఎయిర్ని అటు ఇటు స్వింగ్ చేయడం, వస్తున్న ఎయిర్ని అటు ఇటు మనకి ఆటోమేటిక్గా మనకి సప్లై వర్టికల్గా మొత్తం అంతా కూడా అటు ఇటు ఫ్లో చేయడానికి స్వింగ్ అనేది యూజ్ చేస్తారు, స్వింగ్ బ్లేడ్స్ని. తర్వాత ఫ్యాన్ స్పీడ్ని రెగ్యులేట్ చేసుకుంటాం. 3, 2, 1 అనేది చూసారా, అంటే 3 అంటే హై, 2 అంటే మీడియం, 1 అంటే లో, మనకు తెలిసింది మన రెగ్యులేటర్ ఉంటుంది ఆ విధంగా. సో ఇది మెయిన్గా. సో ఇది ఎలక్ట్రికల్ వైరింగ్ డయాగ్రామ్ హెల్ప్ఫుల్గా. సో ఇది ఎక్కడితో మీకు క్లోజ్ అయినట్టు చూడండి, ఎలక్ట్రికల్ వైరింగ్ డయాగ్రామ్. యాక్చువల్గా అంటే ఈ నాబ్స్ వాడుతున్నాను మనకి ఎక్కువ రెగ్యులర్గా వచ్చేది ఏంటంటే ఈ రెగ్యులేటర్ నాబ్స్ వాడడంతోనే జరుగుతుంది కదా. సో చూడండి, చూసారు కదా. సో ఈ విధంగా మనకి ఎలక్ట్రికల్ వైరింగ్ డయాగ్రామ్ అనేది ఉంటుంది. ఇది స్వింగ్ మోటరు. సో మూడు టెర్మినల్స్ ఉన్నాయి చూసారా. ఫ్యాన్ స్పీడ్ హై స్పీడ్లో అది తిరగడానికి, ఇది ఆన్ అవ్వడానికి మొత్తం మనం మోటార్ ఆన్ అవ్వడానికి, అదేవిధంగా పంప్ మోటరు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా రెండు ఆన్ అవ్వడానికి ఆన్ ఆఫ్ ఉంటుంది. ఆన్ ఆఫ్ ఇంటి పక్క తిప్పిన ఆన్ అవుతుంటుంది. ఇటు తిప్పినట్టు అటు తిప్పినట్టు మూడు టెర్మినల్స్ కూడా ఆన్గానే ఉంటుంది. తర్వాత ఫ్యాన్ స్పీడ్ 1 ఆఫ్ 1 2 3 ఈ విధంగా. అలాగే స్వింగ్ మోటార్ ఆన్ ఆఫ్ అవ్వడం కోసం ఈ విధంగా వాడతారు. సో ఇది కనెక్షన్ డయాగ్రామ్స్. సో చూసుకోండి నీట్గా. సో ఇక్కడతో మీకు ఎలక్ట్రికల్ యూటిలిటీస్ అంటే ఎలక్ట్రికల్ చాప్టర్ పేరండి మర్చిపోయారా, గుర్తుందా, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ మెయింటెనెన్స్ అనమాట. సో టోటల్గా మనకి ఈ చాప్టర్ అనేది క్లోజ్ అయింది. మీకు ఇప్పుడు మొత్తం పీడిఎఫ్ కూడా నేను పెడతాను. ఎవరైనా ఇప్పుడు దాకా రాసుకునే వాళ్ళు ఉంటే అందరూ కూడా మొత్తం రాసుకోండి నోట్స్ అనేది, ఎవరన్నా పెండింగ్లో ఉంటే కనుక. ఓకే, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ సర్వీస్ అండ్ రిపేర్స్ మనం పెట్టుకుంటే అప్పుడు. ఓకే, సో టోటల్ మొత్తాన్ని కూడా మీరు మళ్ళీ పీడిఎఫ్ కూడా పెడతాను, మొత్తం పీడిఎఫ్ కూడా. సో ఇది కూడా రాసుకోండి. ఈ రోజు రాసుకునే వాళ్ళు ఈ రోజుకి రాసుకోండి. ఎవరైనా ప్రీవియస్గా రాసుకోకపోతే మొత్తం రాసుకోవచ్చు మీరు. సో ఇక్కడతో మీకు చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఇంకా మీకు ఇంటిలో ఒకే ఒక చాప్టర్, అది కూడా ఆవిడైతే మీకు సిలబస్ అయిపోతుంది. కాబట్టి సిలబస్ తర్వాత మీరు మెయిన్గా చేయాల్సింది ఎక్కువ ప్రాక్టికల్ నోట్స్ రాసుకోవడం. అంటే ఇప్పుడు దాకా చదివినట్లుగా ప్రాక్టికల్ నోట్స్ ఇస్తాం మేము, ప్రాక్టికల్ రాసుకోవడం అండ్ అదేవిధంగా బిట్స్ అనేది రివిజన్ చేయడం. ఇదే పని ఉంటుంది మీకు ఎగ్జామ్స్ వచ్చేంత వరకు. సో మీకు ఈ మంత్ ఎండ్ చూద్దాం మనకి ఎంత టైం పడుతుందో చదువు. 10 క్లాసెస్ పట్టవచ్చు మ్యాక్సిమం. సో మేము 10 క్లాసెస్లో మీకు మొత్తం ట్రాన్స్ఫార్మర్స్ నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్. సో మొత్తం ట్రాన్స్ఫార్మర్స్ లెసన్ నుంచి క్లియర్ చేస్తాను. ఓకే, ఎస్.